జనసేన కోసం చిరంజీవి భారీ విరాళం. సేనానికి 5 కోట్ల చెక్ అందించిన మెగాస్టార్. కాళ్లు మొక్కి అన్న ఆశీర్వాదం తీసుకున్న పవన్. అనారోగ్యంతో పవన్ ప్రచారం మళ్లీ వాయిదా. పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ సేనానిని నమ్మి మోసపోయానని సంచలన ఆరోపణ. సిట్ ఆఫీస్ పత్రాల దహనం చుట్టూ ఏపీ రాజకీయం. ప్రింట్ కాని పేపర్లనే కాల్చేశామని సిఐడి వివరణ. హెరిటేజ్ సంస్థ పత్రాలే అంటూ టీడీపీ ఆరోపణ. జగన్ మళ్లీ గెలవడం కష్టమే అన్న పీకే. ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ మాటలన్న బొత్స. ఎవరేం ప్రచారం చేసినా విజయం తమదే అని ధీమా. ఎక్కడున్నా కొడంగల్లో నా గుండె చప్పుడు. వంశీచంద్ తరపున నియోజకవర్గంలో ప్రచారం. డీకే అరుణ వల్ల జిల్లా కొరిగిందేమీ లేదని ఫైర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త మలుపు. మావోయిస్టుల నిఘా డేటా ధ్వంసం. ప్రణీత్ ధ్వంసం చేసిన 42 హార్డ్ డిస్కుల్లో సమాచారం. హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ గుడ్ న్యూస్. 6 నెలల పాటు ఆఫర్లు పొడిగిస్తూ ప్రకటన. ఉగాది పండగ వేళ ప్రయాణికులకు శుభవార్త. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్. మధ్యంతర బెయిల్ నిరాకరించిన కోర్టు. సాధారణ బెయిల్ పిటిషన్పై 20న విచారణ. రెండు రోజులుగా తగ్గేదేలే అంటున్న గోల్డ్. 72,000 తాకిన తులం బంగారం విలువ. రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్. పుష్ప 2 టీజర్తో ఫ్యాన్స్కు బన్నీ బర్త్డే గిఫ్ట్. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న వీడియో. పుష్పరాజ్ రూలింగ్ స్టార్ అంటూ చిరు ట్వీట్.